మనం ప్రేయర్ చేసి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి కృష్ణ కాన్షియస్నెస్ ద టాప్ మోస్ట్ యోగా సిస్టమ్. లాస్ట్ క్లాస్లో మనం చాప్టర్ 1 గురించి డిస్కస్ చేసాము. సో ఈరోజు మనం చాప్టర్ 2 ఏముందో చూద్దాం. మనం ప్రేయర్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेम प्रधायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ఓకే, సో మనం ఈ స్మాల్ బుక్స్ సిరీస్ లో భాగంగా లాస్ట్ క్లాస్ హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. కొంచెం లిటిల్ బిట్ మీ వాల్యూమ్ పెంచుతారా మాతాజీ? వినిపించడం లేదా మాతాజీ? క్లియర్ గా లేదా? వినబడుతుంది, క్లియర్ గా ఉంది. బట్ మీరు రెగ్యులర్ గా చెప్పేంత అలా లేదు. ఓకే, యాక్చువల్ గా ఫుల్లే ఉంది. నేను యాక్చువల్ గా హెడ్ ఫోన్స్ అవి చేంజ్ చేశాను బాగా. అంటే ఓకే ఓకే, ప్రాబ్లం నో ప్రాబ్లం మాతాజీ. ఓకే 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 ఫైన్. క్యారీ ఆన్ మాతాజీ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే షూర్, థ్యాంక్ యూ. సో ఈ స్మాల్ బుక్ సిరీస్ లో భాగంగా మనం లాస్ట్ క్లాస్ లో ఈ కృష్ణ కాన్షియస్నెస్ ద టాప్ మోస్ట్ యోగా సిస్టమ్ అనే ఈ బుక్ లో నుంచి ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. సో ఈ రోజు మనం సెకండ్ చాప్టర్ ఏముందో అది చూద్దాం. అయితే సెకండ్ చాప్టర్ పేరు ఏముంది అంటే యోగా అండ్ ద మాస్టర్ ఆఫ్ యోగా అని ఉంది. అయితే మీకు తెలుగు బుక్ లో ఏముందండి దాని పేరు? ఎవరి దగ్గర అయినా బుక్ ఉంటే ఒక్కసారి దాని యోగా యోగేశ్వరుడు. యోగా యోగేశ్వరుడు. యోగేశ్వరుడు. ఓకే,
సో యోగా అంటే ఏమని డిస్కస్ చేస్తున్నామండి? మనం గత 2 మేబీ లాస్ట్ బుక్ కూడా మనం యోగా గురించే డిస్కస్ చేసాం. ఈ బుక్ కూడా అదే ఉంది. సో యోగా అంటే ఏంటి? యోగా అంటే మన ఇంద్రియాలన్నీ నిగ్రహంగా ఉంచుకొని భగవంతుడి పైన ధ్యానం చేస్తూ యోగా అన్నారు. భగవంతుడితో మన అంటే సంబంధం పెంచుకోవడం. భగవంతునికి అంటే కనెక్టింగ్ టు గాడ్. yes, రైట్. యోగా అంటే అసలు బేసిక్ భగవత్ డెఫినిషన్ సంబంధం. ఏంటి అంటే భగవంతునితో మన సంబంధాన్ని సంబంధం. ఏర్పరచుకోవడం, కనెక్టింగ్ విత్ గాడ్ ఆర్ లింకింగ్ విత్ గాడ్. భగవంతునితో మన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. అయితే ఈ యోగాలో మనకి డిఫరెంట్ యోగాస్ మనం చూసాం. మనకు భగవద్గీతలో మనకి కృష్ణ చెప్తారు కర్మ యోగా, ధ్యాన యోగా, అష్టాంగ యోగా, జ్ఞాన యోగా, భక్తి యోగా. సో ఇలా డిఫరెంట్ యోగాస్ గురించి మనకి భగవద్గీతలో కృష్ణ చెప్తారు. ఓకే, అయితే ఈ యోగా అంటే ఏంటంటే భగవంతునికి మనకి సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఒక జీవాత్మకి అండ్ సూపర్ సోల్ పరమాత్మకి సంబంధాన్ని ఏర్పరచుకోవడం అన్నమాట. అయితే భగవద్గీత కంక్లూజన్ లో మనకి ఒక వర్స్ ఉంటుంది. ఏంటది? ఎక్కడైతే కృష్ణ, ఎక్కడైతే అర్జున ఉంటారో అక్కడ విక్టరీ ఉంటుందనే వర్స్ ఉంటుంది. గుర్తుందా ఎవరికైనా ఆ శ్లోక? యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర యోగేశ్వర తత్ర శ్రీ విద్యా యత్ర పార్థో ధనుర్ధర తత్ర విజయో బుద్ధిర్ధరు. మతిర్మమ. కరెక్ట్. సో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. సో ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణ ఉంటారో అండ్ ఎక్కడైతే అర్జున, ధనుర్ధారి అయిన అర్జున ఉంటారో అక్కడ విజయం తథ్యం అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ వర్స్ ఎవరు చెప్తారు? కృష్ణ చెప్తారా, అర్జున చెప్తారా, ఇంకెవరైనా చెప్తారా ఈ వర్స్? సంజయుడు సంజయుడు చెప్తారనమాట. యాక్చువల్ గా మనకి భగవద్గీతలో 2 కాన్వర్సేషన్స్ నడుస్తూ ఉంటాయి భగవద్గీత మనం చదివేటప్పుడు. ఒకటి ఏంటంటే కృష్ణ అర్జున మధ్యన సంవాదం అయితే, అంటే కృష్ణ అర్జునకి చెప్పడం లేదా అర్జున కృష్ణని క్వశ్చన్ చేయడం, ఇదొక సంవాదం అయితే, ఇంకొకటి ఏంటి అంటే ధృతరాష్ట్ర సంజయాని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు. అది మనకి 1.1 శ్లోకాలో చూస్తాం. నా కొడుకులు అండ్ పాండురాజు కొడుకులు ఏం చేస్తున్నారు యుద్ధరంగంలో చేరి అని చెప్పి ధృతరాష్ట్ర అడిగిన ఒక క్వశ్చన్ కి సంజయ ఇచ్చే డిస్కషన్ అన్నమాట. అంటే సంజయకి ఎలా తెలుస్తుంది ఇదంతా అంటే సంజయకి వ్యాసదేవ నుంచి పొందిన వరం అనమాట అది. అంటే సంజయ బ్యాటిల్ ఫీల్డ్ లో లేరు, యుద్ధరంగంలో లేరు. యుద్ధరంగంలో ఉండి కళ్ళారా చూస్తూ చెప్పడం లేదనమాట సంజయ. యుద్ధం అనేది మనకి కురుక్షేత్రాలో జరుగుతుంది. అండ్ ధృతరాష్ట్ర సంజయ ఎక్కడున్నారు? హస్తినాపురంలో ఉన్నారు. హస్తినాపూర్ లో ఉన్నారు. సో తన దివ్య దృష్టి ద్వారా, ఈ దివ్య దృష్టి అనేది సంజయకి ఎవరిస్తారు అంటే వ్యాసదేవుడు కృప వల్ల సంజయకి దివ్య దృష్టి వస్తుంది. సో తన దివ్య దృష్టి ద్వారా హస్తినాపురంలో ఉన్న సంజయ కూడా మనకి కురుక్షేత్రాల్లో జరిగే యుద్ధం ఒకటే కాదు, అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరుగుతున్న సంవాదాన్ని కూడా సంజయ అది వింటూ కూడా ఇదంతా మనకి ధృతరాష్ట్రకి చెప్తూ ఉంటారన్నమాట. సో అలా మొత్తం భగవద్గీత అంతా చెప్పాక ఫైనల్ గా సంజయ చెప్తారు. ఏమంటారంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. సో ఎక్కడైతే కృష్ణ ఉంటారో, యోగేశ్వరుడైన కృష్ణ, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జున ఉంటారో అక్కడ విజయం తథ్యం అని చెప్పి సంజయ ధృతరాష్ట్రాకి చెప్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ కృష్ణకి ఒక స్పెసిఫిక్ పేరు పెట్టారు. ఏంటది? యోగేశ్వర. యోగేశ్వర కృష్ణ అని చెప్పి సంజయ పిలుస్తున్నారు అనమాట. సో యోగా మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ యోగాకి సంబంధించింది కాబట్టి యోగాలన్నిటికీ కూడా మాస్టర్ ఎవరు, అన్నిటికీ అధిపతి ఎవరు, మాస్టర్ ఆఫ్ యోగా ఎవరు అంటే కృష్ణ. అందుకనే కృష్ణకి ఇంకొక పేరు ఏంటి అంటే యోగేశ్వర. ఓకే, అయితే ఈ యోగా ద్వారా మనం ఫైనల్ గా తెలుసుకునే ఆబ్జెక్ట్ ఏంటి? ద అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ యోగా. ఫైనల్ గా మనం ఈ యోగా ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఫైనల్ గా తెలుసుకునేది ఎవరిని? భగవంతుడు, కృష్ణుడే. సో యోగా ప్రాసెస్ యొక్క అల్టిమేట్ గోల్ అంటే తుద స్థితి, అంతిమ స్థానం ఏంటి, మనం చేరుకునే గోల్ ఏంటి అంటే అది భగవంతుడిని అర్థం చేసుకోవడం. టు రీచ్ కృష్ణ ఆర్ టు అండర్స్టాండ్ కృష్ణ, భగవంతుడిని అర్థం చేసుకోవడం అనమాట. అయితే మనం కృష్ణ చైతన్యంలో ఏం చేస్తున్నాము? మరి యోగాకి అల్టిమేట్ గోల్ భగవంతుడిని అర్థం చేసుకోవడం అని చెప్తాము. మరి మనం కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్, మనం ఇలా ప్రీచింగ్ ద్వారా కృష్ణ చైతన్యం ప్రచారం చేస్తూ కూడా మనం ఏం చెప్తున్నాము? సేమ్ అదే చెప్తున్నామా లేదా? భగవంతుని అర్థం చేసుకునే ప్రాసెస్ చెప్తున్నామా లేదా? సో అందుకనే కృష్ణ చైతన్యాన్ని ఏమంటారు అంటే టాప్ మోస్ట్ యోగా అంటారనమాట. అంటే యోగాలన్నిట్లో కూడా టాప్ మోస్ట్ అంటే ఉత్తమైన స్థితిలో
ఇంకా నెంబర్ 1 ఫస్ట్ క్లాస్ అంటారు కదా, ఫస్ట్ క్లాస్ యోగా ఏంటి అంటే భక్తి యోగా. ఆ భక్తి యోగాని మనం ఎలా ప్రెజెంట్ చేస్తున్నామంటే ఇక్కడ మనం కృష్ణ చైతన్యం ద్వారా మనం ఈ భక్తి యోగానే ప్రెజెంట్ చేస్తున్నాం అనమాట. కృష్ణ చైతన్యం ఈస్ ద టాప్ మోస్ట్ యోగా సిస్టమ్. బికాస్ యోగా ద్వారా మనం తెలుసుకునేది భగవంతుడిని కాబట్టి మనం కృష్ణ చైతన్యం ద్వారా మనం చేసే ప్రయత్నము, మనం ఈ ఫాలో అయ్యే ప్రాసెస్ కూడా ఎందుకు అంటే మనం భగవంతుని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాం. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? అంటే ఇందా కొంచెం మాతాజీ చెప్పినట్టు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. Yes, క్లియర్ గా ఉంది Clear. మాతాజీ. క్లియర్ గానే ఉంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ టాప్ మోస్ట్ యోగా ఈ కృష్ణ చైతన్యం గురించి కృష్ణ మనకి అర్జునకి చెప్తున్నారు భగవద్గీతలో. సో అర్జున వచ్చేసి కృష్ణ యొక్క ఇంటిమేట్ ఫ్రెండ్ అన్నమాట, చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. అర్జున కృష్ణకి మధ్య రిలేషన్ ఏంటి అంటే వాళ్ళకి ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళిద్దరు. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాద్ మనకి ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇఫ్ వీ వాంట్ టు ప్రాక్టీస్ కృష్ణ కాన్షియస్నెస్ దెన్ ఇట్ కెన్ బి ప్రాక్టీస్డ్ ఓన్లీ బై ఎ పర్సన్ హూ హ్యాస్ అటాచ్మెంట్ ఫర్ మీ అని చెప్తున్నారు అనమాట. అంటే ఎవరికైతే భగవంతుని పైన అటాచ్మెంట్ అంటే అనురక్తి, ఆ అనురాగం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ కృష్ణ చైతన్యాన్ని ఫాలో అవ్వగలరు అని చెప్తున్నారు. అంటే ఎవరికైతే కృష్ణుని పైన ఆ అనురక్తి, అనురాగం, ఆ భావం అనేది లేదనుకోండి, వాళ్ళు ఈ కృష్ణ చైతన్యాన్ని ఫాలో అవ్వగలుగుతారా? No, Mataji. అవ్వలేరు. సో ఈ No, కృష్ణ మాతాజీ. చైతన్యం ఫాలో అవ్వాలి అంటే మనకు ఉండాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే భగవంతునితో మనకి ఆ అనురక్తి, అనురాగం అనేది ఉండాలి. అయితే అనురాగం ఎలా ఉంటుంది మనకి ఇప్పుడు జనరల్ గా మన లైఫ్ లో చూస్తున్నాం. కృష్ణ విషయం పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు మనం మన లైఫ్ లో చూసుకున్నట్లయితే మనకి ఎవరిపైన అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది? మనం ప్రేమించే వారిపైన కాదా? అవును మాతాజీ. ఇప్పుడు మనం పేరెంట్స్ గా కరెక్ట్. ఇప్పుడు మనం పేరెంట్స్ గా ఉన్నాము అంటే మన పిల్లల పైన ప్రేమ అన్నది ఆటోమేటిక్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళ పైన అనురాగం, ఆ అటాచ్మెంట్ అనేది మనకు ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో ఎక్కడైతే లవ్, ప్రేమ ఉంటుందో అక్కడ అనురాగం అనేది ఉంటుందన్నమాట. ఆటోమేటిక్ గా మనం వాళ్ళకి అటాచ్ అయిపోతాము. మన పిల్లల పైన మనకి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి ఎప్పుడు మనకి స్మరణ ఉంటుంది. వాళ్ళు టైంకి రాలేదనుకోండి మనం కంగారు పడిపోతూ ఉంటాం, ఏమైంది, ఎందుకు రాలేదు, ఏంటి అని. వాళ్ళు సరిగ్గా తినకపోయినా కానీ మనకు ఒక కంగారు ఉంటుంది, అయ్యో వీళ్ళు సరిగ్గా తినడం లేదే, వీళ్ళ పోషణ ఎలా జరుగుతుంది అని చెప్పి మనం కంగారు పడుతూ ఉంటాము. సో ఎవ్రీథింగ్ ఏంటి అంటే వాళ్ళ పైన మనకి ఆ అనురాగం అనేది, ఆ ప్రేమ వలన మనం ప్రతి క్షణం కూడా వాళ్ళ గురించి మనం పరితపిస్తూ ఉంటాం అన్నమాట. సో శ్రీల ప్రభుపాద్ కూడా మనకి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఆ అటాచ్మెంట్ ఉంటేనే మనం కృష్ణ చైతన్యంలో ఉండగలము, కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేయగలము అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం, ఈ భక్తిని మనకి డివోషన్ ని సింపుల్ గా డివోషన్ అని చెప్పి ప్రెజెంట్ చేస్తారా శ్రీల ప్రభుపాద్, లేదంటే డివోషనల్ సర్వీస్ అంటారా? సర్వీస్ సేవ అని భక్తి సేవ అంటారు. అంటారు. భక్తి అని చెప్పి సింపుల్ గా చెప్పరు, భక్తిని కూడా భక్తియుక్త ఎప్పుడు సేవ. భక్తియుక్త సేవ, కరెక్ట్, భక్తియుక్త సేవ అని చెప్పి. సో భక్తితో కూడిన సేవని జోడించి మనకి భక్తిని చెప్తూ ఉంటారు శ్రీల ప్రభుపాద్. సో డివోషన్ ని ఆల్వేస్ డివోషనల్ సర్వీస్ అని చెప్పి చెప్తారు. అయితే సర్వీస్ ఎప్పుడు చేయగలము మనం ఎవరిపైనైనా ప్రేమ ఉంటేనే వారికి సర్వీస్ చేయగలుగుతాం. నాకు పలానా వారు నచ్చలేదనుకోండి, వాళ్ళకి సర్వీస్ చేయడం నాకు ఇష్టం అవుతుందా? లేదు మాతాజీ. మనస్ఫూర్తిగా చేయలేము. ఏదో చేయాల్సి వచ్చింది కాబట్టి తప్పక చేస్తూ ఉంటాము. అండ్ చేసేటప్పుడు కూడా ఒకే భావన ఉంటుంది, ఎంత తొందరగా చేసేసుకొని పక్కకు వచ్చేస్తే బాగుంటుందా అన్న ఇదిలో ఉంటాం. కానీ మనం ఇష్టంగా చేయాలి, వాళ్ళకి సర్వీస్ చేయాలి అన్న మూడ్ అనేది మనకు ఉండదన్నమాట, తప్పక చేస్తున్నట్లు ఉంటుంది. అదే మన పిల్లల విషయానికి కానీ మనకి నచ్చిన వారి విషయానికి కానీ వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. వాళ్ళు ఏమైనా అడిగినా అడగకపోయినా కూడా వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టడానికి మనం ఎప్పుడు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటాం. పిల్లలు ఎప్పుడైనా ఫెస్టివల్ వచ్చినా కానీ, లేదంటే వాళ్ళ బర్త్డే కానీ అలా వచ్చినా కానీ మనమే వాళ్ళకి ఇష్టమైన డిష్ ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి యాజ్ అ పేరెంట్ గా వాళ్ళకి నచ్చినవి వండి వాళ్ళకి నోట్లో పెట్టడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ సర్వీస్ కదా, మనం సర్వీసే చేస్తున్నాం కదా. సో అక్కడ ప్రేమ ఉంది కాబట్టి మనము సర్వీస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలానే మనకి ఎప్పుడైతే ఎవరికైనా ఇష్టం లేదు అంటే మాత్రం మనం వాళ్ళని సర్వీస్ చేయలేమన్నమాట. సో ఈ అనురాగం అనేది ఎప్పుడైతే ఉండదో మనం సర్వీస్ అనేది మనం చేయలేమన్నమాట. చేయాల్సి వచ్చినా బలవంతంగా చేస్తాము అండ్ వీలైనంత తొందరగా దాని నుంచి బయటకు వచ్చేయాలనుకుంటాం. సో సర్వీస్ యాటిట్యూడ్ అనేది ఉండదన్నమాట. అనురాగం, ఆ ప్రేమ భావం ఉంటేనే మనం సర్వీస్ అనేది చేయగలుగుతాము. అండ్ సర్వీస్ అనేది చేస్తూ ఉంటేనే మనం ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సర్వీస్ చేయకుండా మనము కృష్ణ చైతన్యంలో ఉండగలగడం పాసిబుల్ అవుతుందా?
No, No. Mataji. అలాగే భౌతికంగా వెళ్ళిపోతాం. భౌతికంగా వెళ్ళిపోతాం అనమాట. మేబీ టెంపుల్కి వచ్చి అందరికీ చేయగలిగే సౌకర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ జపం ద్వారా మనం చేసేది కూడా సర్వీసే. ఈ క్లాసెస్ వింటూ కూడా మనం కృష్ణ కథను తెలుసుకుంటూ ఉన్నాం కదా, అది కూడా సర్వీసే. అండ్ మనం ఏదైతే భగవంతునికి ప్రసాదం ఆఫర్ చేస్తున్నామో, అది నివేదన పెడుతున్నామో, భోగ పెడుతున్నామో, అది కూడా సర్వీసే. సో ఇవన్నీ కూడా సర్వీసెసే. వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాము, మనం భగవంతునితో అటాచ్ అవుతున్నాం, అవునా కదా? ఆ అటాచ్మెంట్ పెంచుకోవడానికి, అటాచ్మెంట్ ఉంది కాబట్టి మనం ఈ సర్వీస్ చేస్తున్నాము. అండ్ ఈ సర్వీస్ ద్వారా మనం ఆ అటాచ్మెంట్ ని ఇంకా పెంచుకునే ప్రయత్నం అనేది చేస్తుంటాం అనమాట. సో ఈ కృష్ణ చైతన్యంలో మనకి ఏం చెప్తారంటే, ఇక్కడ శ్రీల ప్రభుపాద బుక్ లో అటాచ్మెంట్ ఉంటేనే మనం ఇది ప్రాక్టీస్ చేయగలుగుతామని. అయితే ఈ అటాచ్మెంట్ ఎన్ని రకాలు ఉంటుంది అంటే మనకి ఈ బుక్ లో చెప్తారు. అండ్ ఈ బుక్ లోనే కాదు, ఇన్ జనరల్ గా మనకి అటాచ్మెంట్ ఎన్ని రకాలు ఉంటుందంటే 12 టైప్స్ ఉంటాయి అనమాట. అయితే ఈ 12 టైప్స్ 12 రకాలు ఉంటాయి. సో ఈ 12 టైప్స్ లో 5 టైప్స్ వచ్చేసి మనకి డైరెక్ట్ అటాచ్మెంట్ అన్నమాట. అంటే డైరెక్ట్ గా మనం కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. సో ఈ డైరెక్ట్ గా ఏర్పరచుకునే ఈ రిలేషన్ ఏమంటామంటే ఇక్కడ భక్తి అంటాం. అండ్ మొత్తం 12 టైప్స్ అన్నాను కదా, 5 టైప్స్ వచ్చేసి డైరెక్ట్, వీటిని భక్తి అంటాము. మిగిలిన 7 టైప్స్ ఏంటి అంటే ఇండైరెక్ట్ మెథడ్ అన్నమాట. సో వీటిని భక్తి అని పిలవలేము. సో దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పొచ్చు అంటే మనము కంసాని చెప్పొచ్చు. కంస దేవకి వసుదేవాని తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి పలుకుతుంది ఏమని, సో దేవకి గర్భంలో పుట్టే 8వ సంతానం ఎవరైతే ఉంటారో ఆయన చేతిలో నీ చావు ఉండబోతుంది అని చెప్పి కంసాకి తెలుస్తుంది. సో ఇమీడియట్ గా కంస ఏం చేస్తారు, తన కత్తిని తీసి తన సొంత చెల్లి అయిన దేవకిని చంపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే వసుదేవ ఆపుతారు. ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు, నువ్వు ఆకాశవాణి విన్నావు కరెక్టే, కానీ ఆకాశవాణి ఏం చెప్పింది, దేవకి నుంచి నీకు ప్రాబ్లం ఉంటుందని చెప్పిందా? కాదు కదా, దేవకికి నాకు కలిగే సంతానం నుంచి నీకు ప్రాబ్లం ఉంటుంది, నువ్వు అనవసరంగా దేవకిని చంపడం ఎందుకు అని చెప్పి ఆపుతారు. అయితే ఇక్కడ వసుదేవకి హోప్ ఏంటంటే మేబీ ఫ్యూచర్ లో ఏమన్నా కంస పిల్లలు పుట్టాక మేబీ కొంచెం మారి తన ఉద్దేశాన్ని మార్చుకుంటారేమో అన్న ఇదితో ప్రస్తుతానికి ఆపారు. అండ్ ఇంకొక కండిషన్ ఏం చెప్తారంటే, కొన్ని మాకు ఎప్పుడైతే ఈ సంతానం కలుగుతుందో వాళ్ళని తెచ్చి నీకు ఇస్తాము, నీకు కావాల్సింది చేసుకో అని చెప్పి కంసాకి చెప్తారు. అయితే ఫైనల్ గా నెక్స్ట్ ఏం చేస్తారంటే దేవకిని వదిలేస్తారు అండ్ వసుదేవాని దేవకిని తీసుకెళ్లి జైల్లో బంధిస్తారు. సో బంధించినప్పటి నుంచి కూడా, అంటే ఎప్పుడైతే ఆకాశవాణి వింటారో అప్పటి నుంచి కూడా కంస ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటారు, కృష్ణ గురించి భగవంతుడి గురించి కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ 8th సన్ ఎవరు వస్తారో వాళ్ళ గురించే ప్రతి క్షణం భయం అనమాట. పడుకున్న అదే ఆలోచన, నించున్న అదే ఆలోచన, తింటున్న అదే ఆలోచన, ఏ పని చేస్తున్న అదే ఆలోచన, ఈవెన్ నిద్రలో కూడా కంసాకి అదే ఆలోచన ఉంటుంది అనమాట. 24 గంటలు కూడా అమ్మో ఎప్పుడు వస్తాడో, 8వ పుత్రుడు ఎప్పుడు జన్మిస్తాడో, ఎప్పుడు నా మరణం ఉంటుందో, ఎవ్రీ టైం కంసాకి తన గురించి ఆలోచన అనమాట. సో ఇక్కడ కంస కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు Indirect మాతాజీ. way. ఇంకో విధంగా ఉన్నాడు కానీ ఫేవరబుల్ గా లేడనమాట. ఇది అన్ఫేవరబుల్ గా ఉన్నట్లు అనమాట. అంటే ఈ అన్ఫేవరబుల్ గా ఉన్నదాన్ని భక్తి అని పిలవగలమా? కృష్ణ చైతన్యంలోనే ఉన్నాడు, కృష్ణ గురించే స్మరణ ఉంది కంసాకి, కానీ ఇది భక్తి అవుతుందా? భక్తి కాదు. నో కాదు. దిస్ ఇస్ నాట్ భక్తి, ఇది భక్తి కాదనమాట. ఇది ఇండైరెక్ట్ మెథడ్ లో ఇండైరెక్ట్ గా, అంటే అన్ఫేవరబుల్ గా, అంటే ప్రతికూలంగా కృష్ణ గురించి ఆలోచిస్తున్నారు, అనుకూలంగా కాదనమాట. సో ఇది ఏంటి అంటే ఇండైరెక్ట్ మెథడ్. ఇలా 7 రకాలుగా మనం కృష్ణతో ఇండైరెక్ట్ మెథడ్ లో కూడా ఆలోచించేవారు, కృష్ణతో కనెక్ట్ అయ్యేవారు ఉంటారు. అండ్ 5 టైప్స్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అనమాట. అయితే ఈ 5 టైప్స్ ఏంటి, 5 రసాస్ అంటాం. ఏంటవి తెలుసా? డైరెక్ట్ గా అసోసియేషన్ కృష్ణతో. వాత్సల్య, Wonder, Singara, Hasya, Vira, ఐదు రసాలు. 5 రసాలు. అయితే ఫస్ట్ ఏంటి అంటే శాంతరస అంటారు, సెకండ్ది దాస్యరస, థర్డ్ సాక్ష్యరస, 4th వాత్సల్యరస అండ్ 5th మాధుర్యరస. ఓకే, దాస్య, సాక్ష్య, వాత్సల్య, మాధుర్య. శాంతరసాలో ఏంటి అంటే భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క ఐశ్వర్యాలు చూసి భగవంతునితో సంబంధం ఏర్పరచుకుంటారనమాట. సో ఆ అండ్ రెవరెన్స్ అంటారనమాట. భగవంతుడు ఇంత గొప్పవారా, ఇంత ఐశ్వర్యవంతులా, ఇలాంటి వారా దేవాది దేవుడు భగవంతుడు అని చెప్పి ఆ గొప్పతనం చూసి భగవంతునితో రిలేషన్ ఏర్పరచుకుంటారు. దాన్ని శాంతరస అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్తారు అంటే 4 కుమార, చతుష్కుమార ఉంటారు కదా, వారిని ఎగ్జాంపుల్ గా చెప్తారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ రస ఏం చెప్పుకున్నాం మనము, దాస్యరస.
సో దాస్య భావంలో ఏంటి అంటే భగవంతుడు మాస్టర్, ఆయన అన్నిటికీ అధిపతి, నేను భగవంతుని యొక్క సేవకురాల్ని, సో నేను భగవంతుని యొక్క దాసురాల్ని, ఈ భావంతో మనం భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పొచ్చు మనము? హనుమాన్. ఎప్పుడు కూడా హనుమంతుడు శ్రీరాముడు ఎప్పుడు కూడా నాకు స్వామి, నేను శ్రీరాముని సేవకుణ్ణి అన్న భావంలోనే ఉంటారు. మనకి ప్రభుజీ కూడా చెప్తారు, ఎప్పుడైతే అంతా జరిగాక హనుమంతుడు అంటే సీతమ్మ జాడ తెలుసుకొని సీతమ్మ గురించి ఆ జాడ తీసుకొని వచ్చి ఈ కబురు ఎప్పుడైతే రాముడికి చెప్తారో, రాముడు వెంటనే హనుమంతుడిని ఇట్లా హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తే హనుమంతుడు ఏం చేస్తారు, తిరిగి మళ్ళీ హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారా? అలా పోస్చర్ ఉంటుందా హనుమంతుడిది? లేదు మాతాజీ. రాముడు ఇలా హత్తుకోవడానికి ఇలా వస్తుంటే హనుమంతుడు ఏం చేస్తారంటే ఇలా దండం పెట్టుకుని ఇలా చేతులు జోడించే ఉంటారు. అలా వెళ్ళి మనం ఒక ఫ్రెండ్ ని అట్లా మన ఇష్టమైన వారిని మనం ఎలా అయితే అలా కౌగిలించుకుంటామో అలాంటి పోస్చర్ లో ఉండరనమాట హనుమ. సో హనుమ ఎప్పుడు కూడా మీరు నా స్వామి, నేను ఎప్పుడు కూడా మీ సేవకున్నే ఆ భావంతో ఉంటారనమాట. సో ఇది ఏంటి అంటే దాస్య రస. నెక్స్ట్ రస ఏం చెప్పుకుందాం? నెక్స్ట్ రిలేషన్ సఖ్య. సఖ్యరసంలో ఏంటి? సఖ్యరసంలో ఎలా అసోసియేట్ ఉంటాం భగవంతుడితో? ఫ్రెండ్షిప్. సఖ్యం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. అర్జున, కుచేల, సుధామ వీళ్ళందరూ కూడా మనకి సఖ్యరసంలో మనకి భగవంతునితో అసోసియేట్ అవుతారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అర్జున కృష్ణ భగవద్గీత ఎప్పుడైతే అర్జున సరెండర్ అవ్వకముందు ఎలా మాట్లాడుతూ ఉంటారు? కృష్ణ పైన చేతులేసి నడుస్తూ ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కృష్ణని ఒక భగవంతునిలాగా వాళ్ళు అంతగా ట్రీట్ చేయరనమాట. కృష్ణ నా ఫ్రెండ్, నేను ఏదైనా షేర్ చేసుకోవచ్చు, మన ఫ్రెండ్స్ తో ఎలా ఉంటామో ఆ భావంతో ఉంటారు. సో అది సఖ్యరస. అండ్ నెక్స్ట్ రస ఏంటి? వాత్సల్య రస అంటే ఏంటంటే మనం భగవంతుడు మన పుత్రుడిగా, మన కుమారుడిగా మనం భగవంతుణ్ణి ఆ రూపంలో మనం భగవంతుడిని భావించి మనం భగవంతునితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అనమాట. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఎవరు? యశోదామాత, నంద మహారాజ్. యశోదమయ్య అండ్ నంద మహారాజ్. సో అది వాత్సల్య రస. మనం పేరెంట్, నేను భగవంతుని యొక్క తల్లిదండ్రుల్ని, అంటే నేను ఒక తల్లిని, నేను భగవంతుని చూసుకోవాలి, భగవంతుడు నా కుమారుడు, నేను చూసుకోవాలి, నా పుత్రుడు అన్న ఇదితో మనం భగవంతునితో అసోసియేట్ అవుతాం. అండ్ లాస్ట్ రస ఏంటి? యాజ్ ఏ మాధుర్య. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు? టాప్ మోస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? శ్రీమతి రాధారాణి అండ్ గోపికా చంద్ర. ఓకే, వీళ్ళందరూ కూడా భగవంతుని వాళ్ళ ప్రియమైన వాడిగా, వాళ్ళ ప్రేమికుడిగా వాళ్ళు భగవంతునితో అసోసియేట్ అవుతూ ఉంటారన్నమాట. సో ఈ 5 రసాలతో మనం భగవంతునితో డైరెక్ట్ గా మన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. సో ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే మనం భగవంతునితో అటాచ్మెంట్ ఉంటేనే ఈ భక్తిని ఫాలో అవ్వగలం, ఈ కృష్ణ చైతన్యంలో ఉండగలమన్నారు. అయితే ఈ భగవంతునితో ఈ అనురాగం, ఈ అటాచ్మెంట్ అనేది మనకి 12 టైప్స్ లో ఉంటాయి. 5 డైరెక్ట్, మనం ఇప్పుడు మాట్లాడుకున్న 5 రసాలు, అండ్ మిగిలిన 7 ఏమో ఇండైరెక్ట్. ఇందాక మనం చూసిన కంస ఎగ్జాంపుల్ లాగా అనమాట. వాళ్ళు కూడా ఎప్పుడు కృష్ణ స్మరణలోనే ఉంటారు, కానీ వాళ్ళు ఫేవరబుల్ గా ఉండరు. భగవంతుడు ఎప్పుడు వచ్చి నన్ను చంపేస్తాడా అని భయపడుతూ ఉంటారు, లేదంటే భగవంతుని పైన నేను యుద్ధం చేయాలి అని చెప్పి, లేకపోతే భగవంతుని పైన జలస్ ఫీలింగ్ తో అయినా కానీ. శిశుపాల్ కూడా కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ అది కూడా ఫేవరబుల్ కాదనమాట, అన్ఫేవరబుల్ రిలేషన్ అనమాట. అది భక్తి కాదు. సో ఇవన్నీ మనం అటాచ్మెంట్, భగవంతునితో అటాచ్మెంట్ అనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తారు. ఇందాక మనం వాత్సల్య రస గురించి మాట్లాడాం కదా. అయితే భగవంతుణ్ణి మన సన్, మన కొడుకుగా భావించి మనం భగవంతునితో ఎస్టాబ్లిష్ అవ్వడం, మనం లింక్ పెట్టుకోవడం అనేది గొప్పదా, లేదా భగవంతుడు నా ఫాదర్, మన సుప్రీం ఫాదర్, భగవంతుడు నా తండ్రి అనుకునే రిలేషన్ గొప్పదా? ఏది గొప్పదంటారు మీరు? కొడుకునా తండ్రినా, ఏదనుకుంటే గొప్ప అవుతుంది? కొడుకు చేస్తారు. ఎవరైనా తండ్రి అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు మాతాజీ? నేను అనుకుంటున్నాను మాతాజీ. మన పరిరక్షకుడు ఆయననే కాబట్టి భగవంతుడు నేను కూడా తండ్రి అనుకుంటున్నా. బుక్ లో ఏముందో ఒకసారి డిస్కస్ చేద్దాము, దాని తర్వాత మనం మళ్ళీ చూద్దాం. యాక్చువల్ గా 2 మంచి రిలేషన్సే. భగవంతుడు నాకు సుప్రీం ఫాదర్, నాకు అన్ని కూడా భగవంతుడే చూసుకుంటారు అనుకునేది ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ గుడ్ రిలేషన్. కానీ
ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ ని అడిగే మూడ్ లోనే ఉంటాను. అమ్మ నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు వేసుకోవడానికి కొత్త బట్టలు కావాలి, నాన్న నాకు ఈ బ్యాగ్ కావాలి. చిన్నప్పుడు నాకు ఈ బ్యాగ్ కావాలి, నాకు సైకిల్ కావాలి, నాకు స్కూటీ కావాలి. సో ఇవన్నీ ఏమవుతుందంటే వెన్ వి కమ్ టు ద రిలేషన్ ఆఫ్ అ పేరెంట్ అండ్ చైల్డ్ ఎప్పుడు కూడా పేరెంట్ ని అడిగే మూడ్ లోనే అనమాట. ఎస్, అవునా కదా? పేరెంట్ ని అడిగే ఇదిలోనే ఐ వాంట్ సంథింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్. సో మనం ఎప్పుడైతే కృష్ణని మన తండ్రిగా భావిస్తామో మనం ఎప్పుడు కూడా ఏ మూడ్ లో ఉంటాము అంటే ఇక్కడ కృష్ణ నాకు ఇది కావాలి అంటే కృష్ణ నాకు కెరియర్ కావాలి, కృష్ణ నాకు మంచి ఇల్లు కావాలి, కృష్ణ నాకు కార్ కావాలి, కృష్ణ నాకు చదువు కావాలి, కృష్ణ నాకు మంచి వివాహం కావాలి, మంచి అబ్బాయితో వివాహం జరగాలి, కృష్ణ నాకు మంచి పిల్లలు పుట్టాలి. సో ఇవన్నీ ఏంటంటే వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ గుడ్ థింగ్. మనం కృష్ణనే అడుగుతున్నాము, కానీ ఇక్కడ ఏంటంటే వీఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫ్రమ్ కృష్ణ. కానీ ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ కొడుకయ్యి మనం తల్లిదండ్రుల పొజిషన్ లో కృష్ణాని భావించామంటే ఏమవుతుంది? మనం అడుగుతామా మన పిల్లల్ని? మన పిల్లల దగ్గరకు వచ్చి మనమే సేవ చేస్తాం, మనం ఇస్తాం. మనమే సేవ చేస్తాం. సో మన పిల్లలకి ఎప్పుడు కూడా మనం సేవ చేసే ఇదిలో ఉంటాం. మన పిల్లల దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని అడగం. యూజువల్ గా మనం ఎంత పెద్దవాళ్ళమైనా కానీ అడగమనమాట. మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఇవ్వాలనే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏది ఇష్టము, వాళ్ళకి ఫలాంది చేసి పెడితే ఇష్టము, వాళ్ళకి ఫలాంది కొనిస్తే ఇష్టము, వాళ్ళకి ఫలానా ఈ విధంగా బిహేవ్ చేస్తే ఇష్టము. సో ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా మనం అలా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో భగవంతుణ్ణి కూడా యాజ్ ఎ సన్, ఆయన ఒక కుమారుడిగా ఒక పుత్రుడిగా మనం భావించాము అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడికి ఇవ్వాలి, భగవంతుడికి నచ్చినట్టుగా మనం చెయ్యాలి అన్న ఇదిలో ఉంటామంట. సో రెండు మంచి రిలేషన్సే. బట్ కంపారిజన్ చేసినట్లయితే భగవంతుడు యాజ్ ఎ ఫాదర్ గా కంపేర్ చేస్తే, భగవంతుడు యాజ్ ఎ సన్ గా కంపేర్ చేసినట్లయితే యాజ్ ఎ సన్ పొజిషన్ లో ఏం చేస్తామంటే మనం సర్వీస్ చేస్తాం. కాబట్టి సర్వీస్ చేయడం అనేది ఎప్పుడు కూడా గొప్ప థింగ్ అనమాట. మనం భగవంతుడిని అడిగేదానికన్నా కూడా భగవంతుడికి ఏది ఇష్టమో మనం చేయడం అనేది ఎప్పుడు కూడా ఆన్ ఏ లెవెల్ ఒక తక్కెడలో చూసినట్లయితే యాజ్ అ సన్ గా మనం చూసినప్పుడు దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ మనకి యశోదమయ్య అనుకుంటారనమాట, ఇంత చిన్న పిల్లవాడు కృష్ణుడు పొద్దున్న నుండి రాత్రి దాకా పిల్లలతో ఆడుకోవడంలోనే నిమగ్నం అయిపోతూ ఉంటాడు. ఆ చెట్లు చేమలు ఎక్కి తిరుగుతూ ఉంటాడు, యమునా నదిలో దూకి స్నానం చేస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. వీళ్ళు గోవుల వెనక వాటి వెనక వాటి తోకలు పట్టుకొని పరిగెడుతూ ఉంటారు, ఇన్ని చేస్తూ ఉంటారు. కృష్ణ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కృష్ణకి నేను భోజనం పెట్టకపోతే కృష్ణ బ్రతుకుతాడా అని చెప్పి యశోదమయ్య అనుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, కృష్ణ ఎవరు? కృష్ణని మనం జగన్నాథ్ అంటాం, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. మొత్తం ఆయన నుంచే మొత్తం జగత్తు నడవబడుతూ ఉంటుంది, మొత్తం జగత్తుని మెయింటైన్ చేస్తుంది కృష్ణ, మనందరికీ పోషణ చేస్తుంది కృష్ణ. సో అలాంటి కృష్ణ గురించి జగన్నాథుడు లోకానికి మొత్తానికే నాథుడైన కృష్ణ గురించి యశోదమయ్య ఏమనుకుంటుంది? నేను అన్నం పెట్టకపోతే ఈయన బక్క చిక్కిపోయి చనిపోతాడు, ఇట్లాంటి కృష్ణుడు నేను లేకపోతే ఎవరు చూసుకుంటారు కృష్ణని అని చెప్పి యశోదమయ్య అనుకుంటుంది. సో ఇది ప్రేమనా కాదా? ఇది ఎక్స్ట్రీమ్ లవ్వా కాదా? పూర్తి మాతృప్రేమ. మాతృప్రేమ కంటే కంప్లీట్ గా నేను చూసుకోకపోతే కృష్ణని ఎవరు చూసుకుంటారు, నేను పెట్టకపోతే ఏమైపోతాడు ఈయన అని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా ఆ భావంలో ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్యూర్ లవ్ అనమాట ఇది. సో భక్తి యోగా అనేది ఎప్పుడు కూడా అటాచ్మెంట్ ఉంటేనే మనం కృష్ణ పైన అటాచ్మెంట్ ఉంటేనే మనం ప్రాక్టీస్ చేయగలుగుతాము. ఈ అటాచ్మెంట్ ద్వారానే, ఈ అనురాగము, ఈ భక్తి ప్రేమ ద్వారానే మనము భగవంతుణ్ణి పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ కాకుండా, నేను ఈ భక్తి మార్గం కాకుండా నేను నా అంతటా నేను స్పెక్యులేషన్ అంటే నేను ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తూ ఓకే ఈ భౌతిక జగత్ ఇలా ఉంటుంది, ఇది ఇలా వర్క్ అవుతుంది, సో ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తూ నేను భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనేది ఈజీ ప్రాసెస్? అసలు పాసిబుల్ అవుతుందా ఇలాగా? ఈజీ ప్రాసెస్ అది? చాలా కష్టం మాతాజీ. చాలా కష్టకరమైన ప్రాసెస్ అన్నమాట. ఎందుకు అంటే మన ఇంద్రియాలు అనేవి చాలా లిమిటెడ్, మన సెన్సెస్ ఇంద్రియాలు అనేవి చాలా లిమిటెడ్ శక్తి ఉంటుంది అనమాట, వాటికి చాలా తక్కువ శక్తి ఉంటుంది. కానీ భగవంతుడు ఎవరు? హీఈస్ అన్లిమిటెడ్, ఆయనకు అసలు ఆది అంతం అనేదే లేదనమాట. సో మన లిమిటెడ్ సెన్సెస్ లో అన్లిమిటెడ్ అపారమైన భగవంతుని అర్థం చేసుకోవడం అనేది కష్టము, చాలా చాలా కష్టతరమైన ప్రాసెస్ అన్నమాట. అండ్ మన ఇంద్రియాలు అనేవి ఏంటంటే ఇంపర్ఫెక్ట్, ఎప్పుడు కూడా లోపాలతో ఉంటాయి.
సో అలాంటి లోపాలతో ఉన్న మన ఇంద్రియాలతో ఈ భౌతిక ప్రపంచాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడమే కష్టము. అలాంటిది ఇంకా కృష్ణ గురించి ఇంకేం అర్థం చేసుకోగలుగుతాం? ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో లక్షల కోట్ల ప్లానెట్స్ ఉన్నాయి. ఒకటి ఆలోచించండి, మనము మన విష్ణుమూర్తి శ్వాస తీసుకొని వదులుతున్నప్పుడు ఎన్నో లక్షల బ్రహ్మాండాలు ఆయన శ్వేత గ్రంథాల్లో నుండి వస్తాయంటారు. సో అలాంటి ఎన్నో లక్షల కోట్ల బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాలు ఉన్నట్లయితే, అలాంటి భూగ్రహమైన ఒక్క గ్రహంలో ఎన్నో దేశాలు ఉన్నట్లయితే, భారతదేశం లాంటి ఒక్క దేశంలో ఇక్కడ కూడా ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో సిటీస్ ఉంటే, ఇప్పుడు మనం ఏదైతే ఊర్లో ఉన్నామో హైదరాబాద్ అనే ఒక్క ఊరిలో ఎన్నో ఇల్లులు ఉంటే, అలాంటి ఒక ఇంట్లో మనం కూర్చొని మనం వింటున్నాం. అంటే భగవంతుని యొక్క శక్తి ఎక్కడ, భగవంతుని యొక్క అన్లిమిటెడ్ కెపాసిటీ ఎక్కడ, మనం ఎక్కడ? సో మనమున్న సిచ్యుయేషన్ లో ఈ భౌతిక జగత్తు గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టం అనమాట. మరి ఇంకా ఆధ్యాత్మిక జగత్తు గురించి ఎలా తెలుసుకోగలుగుతామో, ఆ ఆధ్యాత్మిక జగత్తునికి అధిపతి అయిన కృష్ణ గురించి ఎలా తెలుసుకోగలుగుతాము? సో మనం మన ప్రయత్నం ద్వారా ఇది తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టం. ఈ భౌతిక జగత్తు మొత్తం ఆ ఆధ్యాత్మిక జగత్తులో ఓన్లీ 1/4 పార్టే అంటారనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఈ బ్రహ్మాండాలు వీటన్నిటి గురించి మాట్లాడామో ఇది జస్ట్ 1/4 మాత్రమే అంటారు. మిగిలినవంతా కూడా 3/4 ఉంటుంది. సో అలాంటి 1/4 గురించే మనకి ఏమీ తెలియకపోతే ఈ 3/4 గురించి మనం మన ప్రయత్నం ద్వారా తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టము. అయితే మరి ఈ కృష్ణ చైతన్యం ద్వారా ఎలా పాసిబుల్ అవుతుంది? మరి కృష్ణ చైతన్యం ద్వారా భగవంతుని అర్థం చేసుకోగలము అని చెప్పి చెప్తున్నాం కదా, ఇక్కడ ఎలా పాసిబుల్ అవుతుంది? మరి భగవంతుని తెలుసుకోవడం కష్టం కదా, మరి ఇక్కడ ఎలా పాసిబుల్ అవుతుంది? గురువుల ద్వారా మాతాజీ. గురువు అండ్ శాస్త్ర. గురువు అండ్ శాస్త్ర ఒకటైతే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం సబ్మిషన్, మనము కృష్ణకి సరెండర్ అవుతాం అనమాట. మనం సరెండర్ అవ్వకుండా కృష్ణాని తెలుసుకోవడం, నా సొంత ప్రయత్నంగా తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టం. కానీ నేను ఎప్పుడైతే సరెండర్ అవుతానో, కృష్ణ నువ్వు చెప్తేనే నేను తెలుసుకోగలను అని చెప్పి ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, దెన్ కృష్ణ ఏం చేస్తారంటే గురువుల శాస్త్రాల ద్వారా మనకి జ్ఞానాన్ని ఇస్తారు. అండ్ ఈ జ్ఞానం ద్వారా మెల్లిమెల్లిగా కృష్ణ మనకి రివీల్ అవుతూ ఉంటారనమాట. కృష్ణ తనని తాను వ్యక్తీకరిస్తూ ఉంటారనమాట, వ్యక్తపరుస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే మనం కృష్ణ గురించి తెలుసుకోగలుగుతాం. లేదంటే మన సొంత ప్రయత్నం ద్వారా, మన ఓన్ స్పెక్యులేషన్ ద్వారా కృష్ణాన్ని తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టతరమైన ప్రాసెస్ అన్నమాట. అయితే మరి ఇప్పుడు ఈ సర్వీస్ ద్వారా, ఈ సేవా భావం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి తెలుసుకున్నాం కదా. అయితే ఈ సర్వీస్ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మన టంగ్ ద్వారా స్టార్ట్ అవుతుంది, మన నాలుక ద్వారా స్టార్ట్ అవుతుంది సర్వీస్ అని చెప్పి చెప్తున్నారు. నాలుక ద్వారా ఎలా స్టార్ట్ అవుతుందండి సర్వీస్? నామం మాతాజీ, Chanting and నామం. prasadam. బ్రీతింగ్, నామం. చాంటింగ్ అండ్ ప్రసాదం, నామ జపం ద్వారా అండ్ భగవత్ ప్రసాదం తీసుకోవడం ద్వారా మన సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. Sure, Prabhuji. I'll try to complete on time, Prabhuji. By 7:30, I'll give it to you, Prabhuji. Abhay, Prabhuji. Yeah, okay. So, service అనేది మన టంగ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే బై చాంటింగ్, నామజపం ద్వారా అండ్ మనం ప్రసాదం తీసుకునే ద్వారా అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అర్జున కూడా 2.7 ముందు దాకా అర్జున మాట్లాడారు. అప్పటిదాకా ఎలా మాట్లాడారు? యాజ్ ఎ ఫ్రెండ్ లాగా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే 2.7లో ఏం చెప్తారు కృష్ణకి? నేను నీకు సరెండర్ అవుతున్నాను అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే కృష్ణకి అర్జున సరెండర్ అవుతారో దెన్ అర్జున ఏం చేస్తారు? ఇమీడియట్ గా భగవద్గీత చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారు. భగవద్గీత ఈ ఆత్మ జ్ఞానం గురించి చెప్పడము, నెక్స్ట్ కర్మయోగ గురించి, జ్ఞానయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ, వీటన్నిటి గురించి చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో మనం సరెండర్ అవుతాం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ టంగ్ ద్వారా ఈ నామ జపం చేస్తూ అండ్ ప్రసాదం తింటూ ఉంటామో మనం కృష్ణకి సరెండర్ అవుతూ ఉంటాం అనమాట. కృష్ణ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అర్జున ఏమన్నా క్షత్రియానా అండి? సారీ, అర్జున ఏమన్నా బ్రాహ్మణానా? క్షత్రియం. అర్జున ఏమన్నా సన్యాసినా? ఆయన ఒక గృహస్థ. సో అర్జున ఒక క్షత్రియ అండ్ గృహస్థ, ఆయన బ్రాహ్మణ అండ్ సన్యాసి కూడా కాదు. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, లేదా నేను సన్యాసం తీసుకున్నాను, నేను భగవంతుని అర్థం చేసుకోగలను అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. అది ఏది కూడా భగవంతుని అర్థం చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కానే కావు. మనం అర్జున విషయంలో చూసాము, ఆయన ఒక క్షత్రియ, ఒక గృహస్థ. కానీ ఎప్పుడైతే ఆయన సరెండర్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారో, సరెండర్ అయ్యారో, అప్పుడు మాత్రమే కృష్ణ
తన గురించి తాను చెప్పడం అనేది మొదలు పెట్టారు. అప్పటిదాకా కూడా అర్జునకి ఆ నాలెడ్జ్ అనేది ఉండదన్నమాట. సో దీస్ ఆర్ నాట్ ద క్వాలిఫికేషన్స్. ఈ బుక్ లో చెప్తారు మనకి శ్రీల ప్రభుపాద్, ఈవెన్ ఒక చిన్న పిల్లవాడు కూడా కృష్ణ గురించి అర్థం చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే ఫుల్ ఫెయిత్, మనకి కృష్ణ పైన కంప్లీట్ గా నమ్మకం అనేది ఉంచి కృష్ణ పైన ఈ భక్తి అనేది చేస్తామో ఈవెన్ ఒక చిన్న పిల్లవాడికి కూడా కృష్ణ గురించి తెలవడం అనేది మొదలవుతుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే దీనికి ఫెయిత్ అండ్ డివోషన్. భక్తి శ్రద్ధ అంటాం కదా మనము, భక్తి, డివోషన్ అండ్ ఫెయిత్, శ్రద్ధ. భగవంతుని పైన ఈ రెండు మనం చూపించినప్పుడు మనం కృష్ణ మనకి రివీల్ చేయడం మొదలు పెట్టారన్నమాట. తన గురించి మనకి వ్యక్తీకరణ చేస్తూ ఉంటారు. అలా మాత్రమే మనం భగవంతుని తెలుసుకోగలుగుతాం. అలా కాకుండా మనం ఓన్ గా ఎంత ప్రయత్నం చేసినా కానీ భగవంతుని గురించి తెలుసుకోలేము. అయితే కృష్ణ చైతన్యం ద్వారా కూడా మనం టీచ్ చేసేది ఇదే అన్నమాట. కృష్ణనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి మనం ఫుల్ ఫెయిత్, భక్తి శ్రద్ధలతో మనం ఇది చెప్తూ ఉంటాము. అయితే ఈ చెప్పేటప్పుడు కూడా 2 angles లో చెప్తామన్నమాట. ఒకటి ఏంటంటే థియరిటికల్ గా ఏంటి అంటే మనకి వ్యాసదేవ ఎన్నో పురాణాలు రాశారు. మనకి శ్రీమద్ భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా వ్యాసదేవ ఇచ్చారు. అండ్ మనకి భాగవతంలో చెప్తారనమాట 25 ఇన్కార్నేషన్స్ ఉన్నాయి కృష్ణ గురించి అని చెప్పి వీటన్నిటి గురించి డిస్కస్ చేశాక ఫైనల్ గా ఒకటే చెప్తారనమాట. మీరు దయచేసి మ్యూట్ లో ఉండండి. మీరు ఏది మాట్లాడకుండా ఉన్నట్లయితే ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఏదైనా క్వశ్చన్ అడిగితేనే అన్మ్యూట్ చేస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. సో వ్యాసదేవ ఏం చెప్తారంటే 25 ఇన్కార్నేషన్స్ గురించి చెప్తారు. అంతా చెప్పాక కూడా ఒకటే పాయింట్ చెప్తారనమాట. ఏంటంటే ఇన్ని విస్తారాలు ఉన్నా కానీ కృష్ణ మాత్రమే దేవాది దేవుడు. ఓన్లీ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి చెప్తారనమాట. సో ఇది 100% ట్రూ అని చెప్పి వ్యాసదేవ చెప్తారు. మీకు ఇంకా ఎలాంటి అనుమానం లేదు. ఇన్ని పురాణాలు ఇంత రచన చేసి భగవంతుని గురించి ఇంత చెప్పిన వ్యాసదేవ ఏం చెప్తున్నారు? కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో ఇది మనకి అథారిటీ అనమాట. అయితే ప్రాక్టికల్ గా కూడా మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. సో థియరిటికల్ గా వ్యాసదేవ చెప్పారు అండ్ ప్రాక్టికల్ గా మనం చూసినా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ 5000 సంవత్సరాల క్రితం చెప్పిన భగవద్గీత ఇప్పటికీ మనం కొలుస్తున్నామా లేదా? అవును మాతాజీ. అండ్ ఈవెన్ ఇది భగవద్గీత అనేది దీని యొక్క ప్రాముఖ్యత కేవలం ఇండియాలో హిందువుల మధ్యన మాత్రమే కాదు, ఈవెన్ మనం విదేశాల్లో చూసుకున్నా కానీ ఎన్నో ఎడిషన్స్ ఉంటాయంట భగవద్గీత మీద. ఎంతో మంది వాళ్ళ పర్పోర్ట్స్ అనేవి వాళ్ళు రాస్తూ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్స్ అనేవి చెప్తూ ఉంటారు. ఏదన్నా ఒక దాని మీద వాళ్ళ ఒపీనియన్స్ అనేవి, వాళ్ళ ఎడిషన్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉన్నారు అంటే అది నిజంగా ఫేమస్ అయితేనే ఇస్తారా, లేదంటే ఆర్డినరీ బుక్ ఇస్తారా? ఫేమస్ అయితేనే ఈవెన్ మనకి పాశ్చాత్య దేశాల్లో అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్, జర్మనీ ఇట్లాంటి కంట్రీస్ లో కూడా మనకి భగవద్గీత పైన చాలా మంది రైటర్స్ వాళ్ళు వాళ్ళ భాష్యాలు రాస్తున్నారు అంటే ఇది అంత ఫేమస్ అయింది కాబట్టే, ఇంత ఫేమస్ కాబట్టే వాళ్ళు రాస్తున్నారు అనమాట. సో ఇలా చూసుకున్నా కానీ మనం భగవద్గీత కృష్ణ మాట్లాడింది, కృష్ణ అంత ఫేమస్ అని మనకు తెలుస్తుంది. అండ్ కృష్ణ మనకి చూసాం మనం 16,108 క్వీన్స్ ని ఆయన పెళ్లి చేసుకుంటారు. అండ్ పెళ్లి చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్యాలెస్ అనేది నిర్మించిస్తారు. అండ్ ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఈక్వల్ గా అంతే టైం అనేది ఉంటూ ఉంటారన్నమాట. సో ఇది నార్మల్ పర్సన్ కి, ఒక ఆర్డినరీ పర్సన్ కి పాసిబుల్ అవుతుందా అండి ఇలాగా? నో మాతాజీ. కాదు So, మాతాజీ. 7 ఏళ్ల వయసులో కూడా గోవర్ధన హిల్ ఇప్పుడున్నంత సైజ్ లో ఉండదండి. గోవర్ధన హిల్ అప్పుడు చాలా పెద్దగా ఉండేది కృష్ణ ఈ లీల చేసినప్పుడు. సో 7 ఏళ్ల వయసులో కృష్ణ అలాంటి గోవర్ధనగిరిని తన చిటికెన వేలి పైన 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకొని నిలబడ్డారు. సో అలాంటిది ఒక నార్మల్ పర్సన్, ఒక చిన్న పిల్లవాడు అలా అసలు చేయగలరా? చెయ్యలేరు మాతాజీ. చేయలేడు చేయలేరు. ఇవన్నీ చూసినప్పుడు మనకి ప్రాక్టికల్ గా కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నార్మల్ గా ఒక ఆర్డినరీ పర్సన్ ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేరు. ఒక దేవాది దేవుడు, కృష్ణ దేవాది దేవుడు కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నారు అని చెప్పి మనం ప్రాక్టికల్ గా చూసినా కూడా ఇది తెలుసుకోగలుగుతాం. అండ్ ఈవెన్ మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మ కూడా చెప్తారనమాట, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. సో చాలా మంది ఈశ్వరులు ఉండొచ్చు, మనకి కంట్రోలర్స్ అనే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఈవెన్ మనం కూడా చిన్న చిన్న విషయాలు కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ ఇంద్ర కూడా తన హెవెన్, తన స్వర్గానికి ఆయన అధిపతి కావచ్చు. సో అలా కొంతమంది కంట్రోలర్స్ ఉండొచ్చు. కానీ అందరికన్నా పరమ ఈశ్వర పరమః ఎవరని చెప్తున్నారు? బ్రహ్మ ఇక్కడ కృష్ణ అచ్యుతానంద రూపంతో ఉన్న కృష్ణ ఈశ్వర పరమః సుప్రీం కంట్రోలర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఆయనకి ఎలాంటి బిగినింగ్ లేదు, అనాదిర్, ఆయనకి
బిగినింగ్ అనేది లేదు, మూలం లేదు, అండ్ ఆది అంతం లేదు, అండ్ అందరికీ కూడా బిగినింగ్ ఎవరు అంటే కృష్ణనే అని చెప్పి చెప్తున్నారనమాట. సో అండ్ సర్వకారణ కారణం, అన్నిటికీ కూడా కారణం ఆయన. అలాంటి గోవిందాన్ని నేను ఆరాధిస్తున్నాను అని చెప్పి బ్రహ్మ చెప్తున్నారనమాట. ఓకే, సో థియరిటికల్ గా ప్రాక్టికల్ గా ఎలా చూస్తున్నా గానీ కృష్ణ అనే దేవాది దేవుడు అని మనకి తెలుస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే దీన్ని మనం ఈ నాలెడ్జ్ అనేది తీసుకుంటూ ఉంటామో భగవద్గీత ద్వారా, దెన్ అప్పుడు మనం కృష్ణాని అర్థం చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. లేదు అంటే మనం విధిగా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇది చాలా చాలా కష్టతరమైన ప్రాసెస్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కృష్ణ చైతన్యం అనేది, ఇదేమైనా సెంటిమెంటల్ గా మనం ఫాలో అవుతున్నామా అండి ఇక్కడ? అంటే ఏదో నాకు నచ్చింది, నాకు తోచింది అని చెప్పి చేస్తున్నామా ఇక్కడ? లేదు మాతాజీ. లేదు లేదు మాతాజీ. మాతాజీ. ప్రేమతోనే. వేదాలలో కూడా దీనికి ప్రామాణికం డిస్కస్ చేస్తారనమాట. సో మెనీ అథారిటీస్, చాలా మంది గొప్ప గొప్ప ఋషిమునులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేస్తారు. రామానుజాచార్య, మధ్వాచార్య, నారద, అసిత, దేవల, వీళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ కి వాళ్ళ ఆమోదం తెలుపుతారనమాట. సో ఇదే రైట్ ప్రాసెస్ అని చెప్పి వాళ్ళందరూ ధృవీకరించి చెప్తారనమాట. సో ఇదేదో మనం ఆర్డినరీగా మనం భౌతిక ప్రపంచంలో చూసే నార్మల్ మనీ మేకింగ్ ప్రాసెస్, లేదంటే నార్మల్ గా భౌతిక ప్రపంచంలో చూసే ఈ ప్రేమ, ఈ లవ్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇలాంటిది కాదు. కృష్ణ చైతన్యం అనేది వెరీ వెరీ బోనఫైడ్, అంటే ఎంతో మంది దానికి ఆమోదం తెలిపి శాస్త్రయుతంగా మనకి దీన్ని తెలపడం జరిగింది. సో మనం ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కి సిన్సియర్ గా, సీరియస్ గా స్టిక్ అయి ఉంటామో ఈ కృష్ణ చైతన్యానికి, దెన్ మన లైఫ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం కృష్ణాని ఇలా ఆ భక్తి శ్రద్ధలతో మనం ఆరాధించడం మొదలు పెడతామో, దెన్ ఏమవుతుంది అంటే కృష్ణ మనకు చెప్తారు 4th చాప్టర్ లో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. సో ఏం చెప్తారు, నా జన్మ గురించి కర్మ గురించి తత్వతః ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు. అయితే జన్మ గురించి కర్మ గురించి ఇందాక మనం 2 ప్రాసెస్ డిస్కస్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే భగవంతుని పైన అనురాగంతో భక్తి ద్వారా తెలుసుకోవడం, ఇంకొకటి ఏంటంటే మన ఓన్ ప్రయత్నం ద్వారా, మన మెంటల్ స్పెక్యులేషన్ ద్వారా మనం ఏదో జ్ఞానం సంపాదించుతూ మనం తెలుసుకోవడం. సో ఈ 2 ప్రాసెస్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. మనం సంపాదించి మన సొంత ప్రయత్నంతో మనం తెలుసుకోవడం అనేది కష్టము. సో భక్తి చేయడం ద్వారానే మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, నా జన్మ కర్మ గురించి తత్వతః ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇందాక మనం చెప్పాం భక్తి ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. సో భగవంతుని గురించి తెలుసుకోవచ్చు అంటే భగవంతుని జన్మ కర్మ గురించి తెలుసుకోవచ్చా కాదా? ఎస్ మాతాజీ. జన్మ కర్మ గురించి. సో ఈ శ్లోకంలో మెయిన్ థింగ్ ఏంటంటే జన్మ కర్మ గురించి తెలుసుకున్న వారు ఇక్కడికి రాలేరు, కానీ జన్మ కర్మ గురించి ఎవరు తెలుసుకోగలరు? ఎవరైతే భక్తి చేస్తారో వారు మాత్రమే కృష్ణ యొక్క జన్మ కర్మ గురించి తెలుసుకోగలుగుతారు. లేదు అంటే వాళ్ళు కృష్ణను ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ అనుకుంటారనమాట. కృష్ణ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన దేవాది దేవుడు అన్న విషయం మనం భక్తి చేయక తెలుస్తుంది. మనం జపం చేయగా, ప్రసాదం తీసుకుంటుండగా, మనం ఎప్పుడైతే భక్తుల గురించి వాళ్ళ కథ, కృష్ణ కథ గురించి మనం శ్రవణం చేస్తూ ఉండగా తెలుస్తూ ఉంటుంది. సో ఈ భక్తి ప్రాసెస్ ద్వారానే మనకి జన్మ కర్మ గురించి తెలుస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఇక్కడికి రాకుండా తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. అయితే మొత్తం నాలెడ్జ్ అన్నిటికీ కూడా మూలం ఏంటి అంటే మనం వేదాస్ అని చెప్తాము. అయితే వేదాల యొక్క సారం అంతా కూడా ఏంటి అంటే కృష్ణాని తెలుసుకోవడమే. వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్యః. వేదాలన్నిటి యొక్క ఎసెన్స్ ఏంటి అంటే నన్ను తెలుసుకోవడమే అని చెప్పి కృష్ణ మనకి భగవద్గీతలో చెప్తారనమాట. సో అయితే ఈ స్టేజ్ అనేది ఇట్లా వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, ఎన్నో అంటే ఎన్నో లక్షల కోట్ల జన్మల తర్వాతనే మనం ఈ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. అంటే మనం ఓన్ గా స్పెక్యులేట్ చేయడం మొదలు పెట్టామనుకోండి, మనంతటా మనం జ్ఞానం తీసుకోవడం మొదలు పెట్టామనుకోండి, ఎన్నో లక్షల జన్మలు పడుతుంది అనమాట మనకి ఈ కంక్లూజన్ కి రావడానికి. సో వేదాలు చదవడం అనేది చాలా చాలా కష్టతరమైన ప్రాసెస్. ఇప్పుడు మనకున్న లిమిటెడ్ టైంలో, లిమిటెడ్ కెపాసిటీతో వేదాలు చదివి తెలుసుకోవడం అనేది మనకి ఇంపాసిబుల్. ఒకవేళ ఆ ప్రాసెస్ తీసుకొని వేదాలన్నీ చదివి తెలుసుకోవాలి అన్నా కూడా ఎన్నో లక్షల జన్మలు పడతాయి.
సో అంతా తెలుసుకున్నాక మనం తెలుసుకునే పాయింట్ ఏంటి అంటే కృష్ణ అనే దేవాది దేవుడు అని చెప్పి మనం తెలుసుకుంటాం. మరి మనకి భక్తి ద్వారా మనం చేసే ప్రాసెస్ ఏంటి? సింపుల్ గా ఈ ఎఫర్ట్ అంతా తీసేసి సింపుల్ గా చెప్పేస్తున్నారు మనకి కృష్ణ అనే దేవాది దేవుడు, కృష్ణ సేవనే చెయ్యాలి. సో ఎన్నో లైఫ్ టైమ్స్ ఎఫర్ట్స్ అంతా కూడా తగ్గించేసి సింపుల్ ప్రాసెస్ ఇచ్చేస్తున్నారు అనమాట. అందుకే భక్తిని ఎప్పుడు కూడా ఈజియెస్ట్, క్వికెస్ట్ అండ్ షూరెస్ట్ ప్రాసెస్ అంటారు. క్విక్గా కాదా, మనం ఎంతో ప్రయత్నం, ఎన్నో లక్షల కోట్ల జన్మలు ప్రయత్నం చేసి తెలుసుకునేది ఒకటైతే, సింపుల్ గా మనం మన ఆచార్యాలు చెప్పింది మనం దానిపైన విశ్వాసం ఉంచి, అంటే శబ్ద ప్రమాణం పైన విశ్వాసం ఉంచి, గురు సాధు శాస్త్ర మాటల పైన మనం విశ్వాసం ఉంచి కృష్ణ అనే దేవాది దేవుడు అని చెప్పి తెలుసుకోవడం అనేది ఈజీనా కాదా? చాలా ఈజీ మాతాజీ. సో దిస్ ఇస్ అ ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా మనము కృష్ణ గురించి తెలుసుకోగలుగుతాము. ఎందుకు తెలుసుకోగలుగుతాం ఈ ప్రాసెస్ ద్వారా అంటే, ఈ ప్రాసెస్ లో మనం సరెండర్ అవుతాం కాబట్టి. కృష్ణకి మనము సరెండర్ అయినప్పుడు కృష్ణ తన గురించి తాను రివీల్ చేస్తారు. సో అలానే మనం కృష్ణని తెలుసుకోగలుగుతాము. అండ్ అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, భగవంతునితో మనం ఎలాంటి రిలేషన్ లో ఉన్నాం, ఇందాక 5 రకాలు డిస్కస్ చేసుకున్నాం కదా. సో మనం భగవంతుడితో ఏ రిలేషన్ లో ఉన్నాము అనే విషయం మనకి తెలుస్తుంది అనమాట. మేబీ ఇప్పుడు ఇమీడియట్ గా మనకి తెలియకపోవచ్చు, కానీ ఈ భక్తి ప్రాసెస్ లో ముందుకు వెళ్ళగా ఏమవుతుంది అంటే, భగవంతునితో మనకి ఉన్న సంబంధం ఏంటి, మనం ఏ రిలేషన్ తో భగవంతునితో అసోసియేట్ అయ్యి ఉన్నాము అనేది మనం తెలుసుకొని మన లైఫ్ ని మనం పర్ఫెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ చాప్టర్ లో శ్రీల ప్రభుపాద్ మనకి చెప్తున్నారు. సో ఇస్ దిస్ క్లియర్? ఎస్ క్లియర్ మాతాజీ. హరి బోల్. హరి హరి ప్రణామాలు బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. వెరీ మచ్ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. కల్పతరుభ్యో కృపా సింధుభ్యైవ చ హరి బోల్. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ చాలా రాధామాధవ బాగుంది की మీరు जय, చెప్పారు. श्री श्री गौरनिताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा Thank की you, जय, Mataji. गुरुपति भावना श्रील ప్రభుపాద్ की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. యాక్చువల్ గా కొంచెం టైం రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పాల్సి వచ్చింది, బట్ ఎసెన్స్ అయితే ఇంత మంచి లెక్చర్ నేను ఎప్పుడు వినలే మాతాజీ. అర్థమైంది మాతాజీ. చాలా బాగా బాగుంది మాతాజీ. ఇక్కడ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ అనుష మాతాజీ. సో నైస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది ఏ బుక్ మాతాజీ? హరే హరే కృష్ణ. కృష్ణ. ఇప్పుడు ఏ బుక్ మాతాజీ మీరు చెప్పేది? కృష్ణ కాన్షియస్నెస్ ద టాప్ మోస్ట్ యోగా సిస్టమ్ ఈ బుక్ అండి. నా దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉంది, మీకు ఇలాంటిది తెలుగులో దొరుకుతుంది. సరే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. Hare Krishna. Sorry, Mataji, for interrupting you because today I have to leave little earlier. No problem, Prabhuji. I'm sorry for making it delay for 3 minutes. No, it's okay. So generally I don't disturb, but actually today I have to leave earlier because No today site some important puja is there. Vishwakarma Okay. puja. Okay, Prabhuji. థ్యాంక్ యూ Thank సో you మచ్ so much. అనుష మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. Hare Krishna, Mataji. హరే Dandavat కృష్ణ pranam. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. Hare Krishna, ప్రభుజీ హరే Prabhuji. కృష్ణ. Hare Krishna. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. దండవత్ విశ్వకర్మ పూజ అంటున్నారు, అది ఎలా చేయాలో ఒకసారి చెప్తారా ప్రభుజీ? बोलते प्रभु जी एक बार विश्वकर्मा का पूजा कैसा करना बोल के नहीं मालूम.